हाई फ्रेंड्स अंदरिकी नमस्कारम सक्सेस मंत्र चैनल की तिरिगी स्वागतम फ्रेंड्स ఈ రోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి నిజంగా ఒక సూపర్ బంపర్ జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ లాంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ తో మీరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు ఫ్రెండ్స్ అలాంటి మంచి నోటిఫికేషన్ మనకి ఈ రోజు అయితే గనుక విడుదల అవడం జరిగింది అయితే పోస్టుల సంఖ్య గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 840కి పైగా పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నారు కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ ఉన్నటువంటి ఆంధ్ర అభ్యర్థి అయినా తెలంగాణ అభ్యర్థి అయినా సరే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు తెలుగు అయితే మాత్రం ఖచ్చితంగా రాయటం మాట్లాడటం అలాగే చదవడం అనేటువంటి విషయాలు అయితే గనుక తెలిసి ఉండాలి ఇక అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ లో గనుక ఎంపిక చేయబడితే మీ యొక్క సొంత జిల్లాలో కూడా మీకు పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇంత బంపర్ ఆపర్చునిటీ అయితే మాత్రం మళ్ళీ అయితే రాదు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే గనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్త్రీ అభ్యర్థి అలాగే పురుష అభ్యర్థులు ఇద్దరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు అనేటువంటివి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తూ ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదామా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ గనుక మీరు చూసినట్లయితే ఇది రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను సో క్యాండిడేట్స్ అక్కడి నుంచి కూడా ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరు రిఫర్ చేసుకోవచ్చు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయనేటువంటి వివరాలన్నీ కూడా చక్కగా రీజనల్ ఆఫీస్ వైజ్ గా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ గా అయితే కనుక ప్రజెంట్ చేయడం జరిగింది సో అభ్యర్థుల యొక్క పోస్టుల వివరాల కోసం అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కనుక రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తంగా అయితే కనుక దాదాపుగా 841 ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు ఇక పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా బేసిక్ అలాగే మనకు వచ్చేటువంటి అలవెన్సెస్ అన్ని కలిపి రూపాయితో సహా మనకి ఇక్కడైతే కనుక నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ 26,508 రూపాయలు మీకు నెలకైతే కనుక శాలరీ అయితే రావడం జరుగుతుంది అలాగే మీకు మంచి ప్రమోషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీ యొక్క శాలరీ అండ్ హైక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఏ రీజనల్ ఆఫీస్ కి అయితే కనుక అప్లై చేస్తున్నామో ఆ యొక్క ప్రాంతానికి అయితే సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే కనుక మొదటగా అయి ఉండాలి సో ఇక్కడ మనకి హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ కింద ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు కవర్ అవుతాయి ఫ్రెండ్స్ సో అభ్యర్థులు అయితే మాత్రం కంపల్సరీగా ఆంధ్ర అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఉండాలి అది మొదటి పాయింట్ రెండోది వచ్చేసరికి మీరు కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్ పరిజ్ఞానం కానివ్వండి స్కిల్ టెస్ట్లు డ్రైవింగ్లు ఇలాంటివి ఎక్సెట్రా ఏమీ లేవు జస్ట్ 10వ తరగతి మార్క్స్ మెమోతో ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అలాగే మనకైతే మాత్రం మన లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చుండా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ తెలుగులో మాట్లాడగలగాలి రాయటం తెలియాలి అలాగే చదవటం అనేటువంటి తెలియాలి సో ఆఫీసులో వాళ్ళు మనకి తెలుగులోనే మాట్లాడుతుంటారు కాబట్టి మనం తెలుగులో ఇతరులకు కమ్యూనికేట్ చేసే విధంగా అభ్యర్థులు అయితే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు సో చాలా సింపుల్ క్వాలిఫికేషన్ తో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కనుక మీ సొంతం అవబోతున్నాయి ఫ్రెండ్స్ ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 1, 2021 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకి జనరల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అని కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి వర్తిస్తాయని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు సో కావాలనుకుంటే ఈ యొక్క టేబుల్ లో కూడా మీరు ఈ యొక్క రిజర్వేషన్ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మొదటగా కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ లేదా ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి మనకి 5 సంవత్సరాల దాకా కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో 30 సంవత్సరాల దాకా కూడా అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ 28 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కనుక ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నా లేకపోతే కనుక పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కనుక రిజర్వేషన్స్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి అయితే కనుక 450 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మిగిలినటువంటి రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఎస్సీ క్యాండిడేట్స్ కానివ్వండి ఎస్టీ లేకపోతే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక కేవలం 50 రూపాయలు చెల్లించి ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని కూడా కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క సంస్థకి అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మొదటిగా మనకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 120 మార్కులకి అయితే ఉంటుంది మనకి 4 కాంపోనెంట్స్ అయితే క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క కాంపోనెంట్ కి 30 మార్కుల చొప్పున అయితే కేటాయించారు సో ఇక్కడ కాంపోనెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్లు
అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్లు, అలాగే క్వాంటిటీ యాప్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ గా ఈ యొక్క 120 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయడానికి కానీ మీకు 90 నిమిషాల టైం అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ కి మనకి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ఈ యొక్క 1/4 నెగిటివ్ విధానం మార్క్ అయితే కనుక మనకి యొక్క ఎగ్జామ్ కి అయితే కనుక అటెండ్ చేస్తున్నట్టుగా క్లియర్ గా ఆర్బీఐ అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ లో మీరు బాగా పెర్ఫామ్ చేయగలిగారో వాళ్ళని మెరిట్ బేసిస్ లో మళ్ళీ మనకి ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి అయితే కనుక పిలవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ఈ యొక్క ఎల్పిటిలో మీకు వచ్చినటువంటి స్కోర్ అయితే కనుక మీకు ఏం యూజ్ ఉండదు. జస్ట్ మీకు అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దానిలో మీరు పాస్ అయితే చాలు. బట్ మీ యొక్క మెరిట్ అయితే మాత్రం కేవలం రిటర్న్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి స్కోర్ మాత్రమే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆ యొక్క స్టేట్ కి సంబంధించినటువంటి భాషలో మీకు నైపుణ్యం ఉందా లేదా అనేటువంటి విషయాలు అయితే కనుక మనకి గ్రహించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కనుక మన స్టేట్కి వచ్చినటువంటి లాంగ్వేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి అయితే కనుక లోకల్ లాంగ్వేజ్ గా తెలుగు అని చెప్పేసి క్లియర్ గా నోటిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఎల్పిటికి అయితే కనుక అభ్యర్థులు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బట్ ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ కి కనుక మీరు పక్కాగా ప్రిపేర్ అయితే మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ లో ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రొసీజర్ లో భాగంగా మనం కండక్ట్ చేసేటువంటి యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ తాలూకా సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు మీ యొక్క సొంత జిల్లాలో కూడా మీరు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కావాలనుకుంటే ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ నింపేటప్పుడు మీ యొక్క సెంటర్స్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అయితే కనుక ఒక మంచి ఆఫర్ అయితే కనుక ఆర్బీఐ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే మీకైతే కనుక ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా రిజర్వ్ బ్యాంక్ అయితే కనుక ఇస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో అభ్యర్థులు కావాలంటే ఇక్కడ ట్రైనింగ్ కూడా మీరు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ కాబట్టి ఎక్కడైనా పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ మీ సొంత జిల్లాలో కూడా మీకు ఉద్యోగం వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ మోడ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థుల యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది మనకి ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 15, 2021తో ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల తాలూకా నోటిఫికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఇవే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దాం అనుకున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా విత్ ఇన్ టైంలో అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్లై చేయడానికి సంబంధించినటువంటి ఆన్లైన్ లింక్ అనేది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో క్యాండిడేట్స్ అక్కడి నుంచి కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి 841 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల తాలూకా బంపర్ నోటిఫికేషన్. అభ్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ నోటిఫికేషన్ పట్ల మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జైతే.